ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం. ప్రజలందరికీ ఊహించని గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న వారికి తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. ప్రస్తుత గ్రామాల్లో నిరుపేదలకు వీటిని మంజూరు చేస్తుంది. ఇల్లు మంజూరు అయినటువంటి వారికి నిర్మాణం కొద్ది విడతల వారీగా నిధులు వారికి అకౌంట్లో నేరుగా జమ చేస్తున్నారన్నమాట. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఇళ్లను నిర్మించుకోగా కొన్ని చోట్ల గృహప్రవేశాలు కూడా పూర్తయి ఇల్లు మంజూరు చేసేందుకు దరఖాస్తుదారుడు ఆర్థిక స్థితిగతులను బట్టి కేటగిరీలు విభజించి L1, L2, L3గా అయితే విభజించారనమాట. ఇందులో L1 కేటగిరీలో ఉన్న వారికి తొలుత వీటిని మంజూరు చేస్తుండగా తాజాగా మరో కీలక అప్డేట్ అయితే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనమాట. సొంత స్థలం ఉండి నిర్మించుకోవాలనుకున్న వారికి పేదలను L1 కేటగిరీలో ఉంచారు. వీరికి మాత్రమే ఇప్పటివరకు ఇల్లు మంజూరు చేశారు. దరఖాస్తుదారులు ఇంటింటి సర్వే తర్వాత L1 జాబితాలో వచ్చేసి 23,20,000 దాదాపు 490 మంది ఉన్నట్లు గుర్తించడం జరిగింది. వీరిలో ఇప్పటివరకు కొంతమంది మాత్రమే ఇండ్లు మంజూరు కాగా రాబోయే రోజుల్లో 2 ఏళ్లలో కూడా ఈ కేటగిరీలో ఉన్న వారికి కూడా మాత్రమే ఇండ్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దాదాపుగా సంవత్సరానికి 4.50 లక్షల మంది ఇల్లు కేటాయించాలని ప్రభుత్వం భావిస్తుంది. దీంతో L2 కేటగిరీలో ఉన్న వారికి ఇల్లు మంజూరు కావడానికి మరింత సమయం పట్టే అవకాశం అయితే ఉన్నట్టు చెప్తున్నారు. L2లో వచ్చేసి స్థలము ఇల్లు 2 లేని వారు కూడా ఉన్నారు కాబట్టి ఈ కేటగిరీలో 21,49,476 దరఖాస్తులు అయితే అధికారులు గుర్తించారు. అయితే వీరికి స్థలం ఇల్లు ఎలా నిర్మించి ఇవ్వాలన్న దానిపైన ప్రభుత్వం ఇంకా క్లారిటీ అయితే రాలేదు. ఎక్కడ ఇవ్వాలి ఏంటనేది, స్థలం ఇచ్చిన ఇల్లు నిర్మాణానికి నిధులు ఇవ్వాలా లేదా అపార్ట్మెంట్ తరహాలో బ్లాక్ అవ్వాలా అనేది కూడా దానిపైన మార్గదర్శకాలు సిద్ధం చేయాల్సి అయితే ఉంటుంది. ఇక L3 కేటగిరీలో ప్రభుత్వం ఉద్యోగులు, ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే వారు కూడా ఉన్నారు. వీరి దరఖాస్తులను రద్దు చేసేటువంటి అవకాశం కూడా ఉంది. కాగా ఏడాదిలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు దాదాపుగా 3,69,014 ఇండ్లు ప్రభుత్వం మంజూరు చేయగా ఇప్పటివరకు 2.45 లక్షల ఇండ్లు నిర్మాణ పనులు జరుగుతున్నట్టు ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రాబోయే 2 ఏళ్లలో అర్హులైన లబ్ధిదారులకు పెద్ద ఎత్తున కూడా ఇండ్లు మంజూరు చేయడానికి ఏర్పాటు చేస్తుంది అధికారికంగా యంత్రాంగం. తాజా రాష్ట్రంలో 32.98 లక్షల మంది ఇండ్లు మంజూరు ఏదైతే ఉందో రద్దు చేయాలనే ఆలోచనలు కూడా ఉంది. ఇందిరమ్మ ఇళ్ల పథకంపై కీలక నిర్ణయం తీసుకుంది. ఇల్లు లేని వారందరికీ ఇల్లు కట్టుకోవడానికి ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అవకాశం కల్పిస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ రద్దు ఆలోచనలు ఎందుకు చేస్తుంది, ఎవరి ఇళ్లను రద్దు చేయడానికి నిర్ణయించింది అన్న వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా నిరుపేదలైన అర్హులకు ఇండ్లు మంజూరు చేయడానికి నిర్ణయించింది అనమాట. ఇందిరమ్మ ఇళ్ల కోసం దాదాపుగా 78 లక్షల ఇండ్లు దరఖాస్తు. ఈ పథకంలో ఏడాదికి 4,50,000 ఇండ్లు చొప్పున 2 సంవత్సరాల్లో మొత్తం 9 లక్షల ఇళ్లను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం ప్రజాపాలన దరఖాస్తులు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకోవడం జరిగింది. సో ఇక 77,68,000 దాదాపు 134 దరఖాస్తులు వచ్చాయి. ప్రభుత్వం ఇంటింటి సర్వే ద్వారా వీటిని నిశ్చితంగా పరిశీలించి 3 మార్గాలు అయితే విభజించింది. L1 జాబితాలో దరఖాస్తులు ఇలా ఉన్నాయి. L1 జాబితాలో సొంత స్థలం ఉండి నివసించడానికి లేని అయితే ఇప్పటికే L1 జాబితాలో ఉన్నటువంటి లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు డబ్బులు జమ చేస్తున్న విషయం తెలిసింది. అయితే వచ్చే 2 ఏళ్లలోనూ L1 కేటగిరీలో ఉన్న లబ్ధిదారులకు మాత్రమే ఇల్లు ఇవ్వడానికి దాదాపుగా ప్రభుత్వం అయితే సిద్ధమైనట్టు తెలుస్తుంది. దీంతో అయితే ఇప్పటివరకు చాలామంది L1, L2గా విభజించడం జరిగింది. వెబ్సైట్లో కూడా ఉన్నాయి కదా. అయితే రిజిస్టర్ మొబైల్ నెంబర్కు అవన్నీ కూడా లింక్ చేయడం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇక నుంచి మనకు ప్రభుత్వం ఏం చేయబోతుందంటే 3 వర్గాలుగా విభజించి L1, L2 అయితే ఉన్నాయో ఇక జాబితాలో 23,20,249 మంది అంటే 449 వారికి 2 ఆర్థిక సంవత్సరంలో 2026, 27, 28లో ప్రాధాన్యత క్రమంలో ఇల్లు నిర్మించబోతున్నారు అనమాట. అంటే L1లో ఉన్న వారికి ఇంపార్టెన్స్ అయితే ఇస్తారనే విధంగా చెప్తున్నారు. రానున్న 2 ఏళ్ళు కూడా. సో మొత్తానికి ఇది ఒక గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే చేశారు. కొంతవరకు బ్యాడ్ న్యూస్, ఎందుకంటే ఇల్లు లేని వారికి అసలు ఇల్లు కట్టకపోతే అది కూడా ప్రభుత్వం దీనిపైన మొత్తానికి అయితే ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి.